అమెరికన్ పౌరులకు ఓ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వింటే తల్లడిల్లిపోతారు. ఓ రకంగా మానసికంగా కుంగిపోతారు. అదేంటంటే అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత రాబోతోంది. అయితే అమెరికన్లకు బాధేంటి అని అనుకుంటున్నారా? అయితే పూర్తి వీడియో చూడండి. అమెరికాలో పౌరులకు ఆక్సిజన్తో పాటు బాగా కావాల్సిందేంటి అంటే టాయిలెట్ పేపర్. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచ జనాభాలో 4% ఉన్న అమెరికన్లు టాయిలెట్ పేపర్ ఉపయోగించడంలో దేశం మొత్తం మీద 99% అయితే ప్రపంచం మొత్తం మీద 20% ఉపయోగిస్తున్నారు. స్టాటిస్టా 2018 కన్జ్యూమర్ మార్కెట్ అవుట్లుక్ అలాగే క్యూఎస్ సప్లైస్ వంటి సర్వేల ప్రకారం సగటున ఒక అమెరికన్ సంవత్సరానికి సుమారు 141 రోల్స్ టాయిలెట్ పేపర్ వాడతాడు. అంటే ఇది సంవత్సరానికి సుమారు 12.7 కిలోగ్రాములన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా టాయిలెట్ పేపర్ వాడే వ్యక్తి సగటు బరువు 5 కిలోగ్రాముల కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు ఫ్రాన్స్లో 71 రోల్స్, జపాన్లో 91 రోల్స్, చైనాలో 49 రోల్స్తో పోలిస్తే ఇది 2 రెట్లు లేదా 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత రావడానికి ముఖ్య కారకుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్న కొత్త టారిఫ్ విధానం. ఇప్పుడు ఆయన కెనడా నుంచి వచ్చే సాఫ్ట్వుడ్ లంబర్పై టారిఫ్లను పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ టారిఫ్లు ఏప్రిల్ 2, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సాఫ్ట్వుడ్ లంబర్ అంటే చెట్ల నుంచి తీసే కలపతో ఉపయోగించి టాయిలెట్ పేపర్, పేపర్ టవల్స్ లాంటివి తయారు చేస్తారు. ఈ కలప నుంచి తీసే ఒక ముఖ్యమైన పదార్థం పేరు నార్థర్న్ బ్లీచ్డ్ సాఫ్ట్వుడ్ క్రాఫ్ట్ పల్ప్. చిన్నగా చెప్పాలంటే ఎస్బీఎస్కే. ఈ ఎస్బీఎస్కే లేకపోతే టాయిలెట్ పేపర్ బలంగా, మృదువుగా ఉండదు. అమెరికా దీన్ని ఎక్కువగా కెనడా నుంచి దిగుమతి చేసుకుంటుంది. గతేడాది ఒక్కటే 20 లక్షల టన్నులు దిగుమతి చేసింది. అమెరికాలో వాడే టాయిలెట్ పేపర్లో 10% బయటి దేశాల నుంచి వస్తుంది. అందుకే సగం కెనడా నుంచే వస్తుంది. ఇప్పుడు ట్రంప్ గారు ఈ సాఫ్ట్వుడ్ లంబర్పై 27% వరకు టారిఫ్ పెంచితే ఏం జరుగుతుంది? కెనడా నుంచి దిగుమతి చేసే ఈ పల్పు ధర బాగా పెరుగుతుంది. దీనివల్ల టాయిలెట్ పేపర్ తయారీ ఖర్చు పెరుగుతుంది, సరఫరా తగ్గుతుంది. అంటే అమెరికాలో టాయిలెట్ పేపర్ ధరలు ఆకాశాన్ని అంటడమే కాకుండా దాన్ని కొనడం కూడా కష్టమవుతుంది. గుర్తుందా, కోవిడ్ సమయంలో టాయిలెట్ పేపర్ కోసం ప్రజలు ఎలా కొట్లాడుకున్నారో? ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే ఆశ్చర్యం లేదు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది కేవలం టాయిలెట్ పేపర్ గురించి మాత్రమే కాదు, పేపర్ టవల్స్, ఇతర కాగితం ఆధారిత ఉత్పత్తులపై కూడా ప్రభావం పడుతుంది. అమెరికా ప్రజలు రోజువారీ జీవితంలో ఇది చిన్న విషయంలా అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ఒకవేళ ఈ టారిఫ్లు అమల్లోకి వస్తే అమెరికా తన సొంత ఉత్పత్తిని పెంచుకోవచ్చా? అది అంత త్వరగా సాధ్యమవుతుందా? ఇవన్నీ ప్రశ్నలే. చివరిగా చెప్పాలంటే ట్రంప్ గారి ఈ టారిఫ్ విధానం ఒకవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలపరచాలనే ఉద్దేశంతో ఉన్నా మరోవైపు ఇలాంటి అనుకోని పరిణామాలను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. టాయిలెట్ పేపర్ లాంటి సాధారణ వస్తువు కూడా ఇంత పెద్ద సమస్యగా మారడం నిజంగా ఆశ్చర్యకరం. ఏప్రిల్ 2 తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.